ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీజేపీ జెండా ఎగరాలనేదే తమ లక్ష్యమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక శ్రీకాకుళం జిల్లాలో మాధవ్ తొలిసారి పర్యటించారు. జిల్లాకు వెనుకబడిందనే పేరు పోయేలా కృషి చేస్తామని మాధవ్ హామీనిచ్చారు. అన్నదాతలు 2 పంటలు పండేలా సాగు చేసేలా సరిపడ నీరు అందిస్తామన్న ఆయన నాగవల్లి వంశధార నదుల అనుసంధానం చేస్తామన్నారు. అలాగే ఆలయాల అభివృద్ధికి కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొస్తామని చెప్పారు పివిఎన్ మాధవ్. గతంలో స్టీల్ ప్లాంట్ కాయలాపట్టి BFR కి రిఫర్ చేసిన సమయంలో అప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని రక్షించడం జరిగింది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు 1430 కోట్ల రూపాయలు దానికి డెట్ నుంచి ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి స్టీల్ ప్లాంట్ రక్షించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ఇవాళ ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ కారణంగా. ఎవరు ఏమన్నా కూడా ఇది సత్యం. దాని తర్వాత తిరిగి అది అనేక రకాల ఇక్కట్లు పట్టడం, ఎక్స్పాన్షన్కి 25,000 కోట్లు ఖర్చు పెట్టడం, వాళ్ళ దగ్గర ఉండే నిల్వ నిధులన్నీ కూడా దానికి వినియోగించుకోవటం, దీని కారణంగా రా మెటీరియల్ కొనాలన్నా బ్యాంక్ వాళ్ళకి అప్పులు ఇవ్వాలన్నా తీవ్ర ఇక్కట్లు పడటం, ఆ విధంగా వాళ్ళ రేటింగ్ ఏదైతే S&P పూలింగ్ రేట్ ఏదైతుందో బాగా కిందకి పడిపోవటం, ఆ పరిశ్రమకి రా మెటీరియల్ కూడా కొనలేని ఒక పరిస్థితి, వెండార్స్ కూడా వాళ్ళకి సరుకులు ఇవ్వలేని పరిస్థితి ఉన్న తరుణంలో ఏదైతే స్ట్రాటజిక్ సేల్ చేయాలని చెప్పి 100% నిర్ణయించడం జరిగింది. వెంటనే మేము స్పందించి నిర్మలా సీతారామన్ కలిసి స్టీల్ ప్లాంట్ ని సేల్లో మెరిచేయాలని అడగటం జరిగింది. ఒక సుదీర్ఘమైన మేము ఒక ప్రయత్నం చేస్తాం, ఆ విధమైన పోరాటం చేసామని చెప్తాను. గతంలో సోమ్ వీరాజ్ గారి నేతృత్వంలో, తర్వాత శ్రీమతి పురంధరేశ్వరి గారి నేతృత్వంలో, అలాగే మేము కూడా ఉత్తరాంధ్ర నుంచి రిప్రజెంటేటివ్ ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి దానిపైన అనేక రకాల ప్రయత్నాలు చేస్తాం. దాని ప్రత్యామ్నాయ మార్గాలు ముఖ్యంగా సేల్లో మెరిచేయాలి, NMDC సేల్లో మెగా మెర్జర్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి అడగటం జరిగింది. ఆ విధంగా నిపుణులు కూడా చెప్పారు. కాలానుగుణంగా అనేక రకాల విషయాలు జరిగాయి. అయితే మొన్న ఎన్నికల్లో కూటమి గెలవటం, తర్వాత మన ప్రాంతం నుంచి శ్రీనివాసవరం గారు స్టీల్ మినిస్టర్ అవ్వటం, అలాగే కుమారస్వామి గారు కూడా ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేసి ఆయన కూడా పబ్లిక్ సెక్టర్ గురించి కొంచెం అవగాహన ఉండటం కారణంగా ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించే ప్రయత్నం చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు, మా కుమారస్వామి గారు, శ్రీనివాసస్వామి గారు కలిసి ఏదైనా ఒక పెద్ద ప్యాకేజ్ ఇచ్చి దీన్ని బెయిల్అవుట్ చేయాలి అని చెప్పి ఆలోచన చేశారు. దాంట్లో భాగంగానే నిర్మలా సీతారామన్ చాలా కష్టం అన్నారు, కానీ నరేంద్ర మోడీ గారు ఒప్పించి ఆ విధంగా ఏ స్టీల్ ప్లాంట్ కి చేయని విధంగా 11,440 కోట్ల రూపాయలు 11,440 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ కి మనం ఒక ప్యాకేజ్ రూపంలో మొదటి విడత రాసుకొని అండర్లైన్ మొదటి విడతగా నాకు ఇవ్వటం జరిగింది.